ఢిల్లో బ్రేకింగ్ ని చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇవాళ ప్రభుత్వం 7 కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. భారీ వర్షాలు, వరదలపై సభలో, మండలిలో విద్యంపై స్వల్పకాలిక చర్చలు జరగనున్నాయి. ఢిల్లో బ్రేకింగ్ ని చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇవాళ ప్రభుత్వం 7 కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. భారీ వర్షాలు, వరదలపై సభలో, మండలిలో విద్యంపై స్వల్పకాలిక చర్చలు జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, ఏ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది, ఏ అంశాలపై చర్చలు జరగనున్నాయి? వరుణ్, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభకు సంబంధించిన రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉభయ సభలు ప్రారంభం కాగానే ముందు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాబోతుంది. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభలో కానీ ఇటు శాసన మండలి కానీ 10 ప్రశ్నల చొప్పున అనుమతిస్తూ ఇక్కడ స్పీకర్ కానీ అక్కడ చైర్మన్ కానీ అనుమతి ఇవ్వడం జరిగింది. నిన్న BSC సమావేశంలో కూడా దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శాసనసభలో వచ్చేసి హరితహారం కార్యక్రమం, నూతన వైద్య కళాశాలల మంజూరు, పంటల బీమా పథకం, పల్లె ప్రగతి కార్యక్రమం, ఆసరా పింఛన్ వంటి పథకాలతో పాటు అదేవిధంగా హైదరాబాద్ లోని పాత బస్తీలో అప్రకటిత విద్యుత్ కోతలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా ప్రశ్నలు పలు సభ్యులు అడగనున్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, గురుకులాలకు భవనాలు, అదేవిధంగా గురుకులాలకు భవనాలకు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉన్నాడు NVS రెడ్డి, ఆయన అడుగుతారు. అలాగే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్, అదేవిధంగా కుర్మా సంఘం వీళ్ళకు కమ్యూనిటీకి సంబంధించినటువంటి యజ్ఞ మల్లేశం, బీరప్ప స్వామి ఆలయాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మంత్రులను అడగనున్నారు. ఈ విధంగా ఇప్పటికే ఆ ప్రశ్నలు కూడా స్పీకర్ కార్యాలయం ఇప్పటికే ఎవరెవరు ప్రశ్నలు అడగాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున కూడా ఇప్పటికే వాళ్ళకైతే అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శాసన మండలిలో పాటు శాసనసభలో స్వల్పకాలిక చర్చలు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో సంక్షేమ రంగంలో పేదరికం నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలు, సో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పురోగతిపై కూడా చర్చించనున్నారు. అదేవిధంగా శాసనసభలో చూసుకున్నట్టయితే ప్రశ్నోత్తరాల సమయం ఇందులో కూడా 10 ప్రశ్నలు కేటాయించారు. ఇందులో ముఖ్యంగా శాసనసభలో IT ఎగుమతులు, రాష్ట్రంలో గురుకులాల పాఠశాలలు, చార్మినార్ అక్కడ చార్మినార్ దగ్గర ఆ పాదచారులకు సంబంధించినటువంటి రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడగనున్నారు. అదేవిధంగా ఆరోగ్య లక్ష్మి పథకం, హైదరాబాద్ నగరంలో సంస్థ పరిధిలో వ్యూహాత్మక రహదారులు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడగనున్నారు. అదేవిధంగా గొర్రెల జనాభా పెరుగుదల, సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయాలు, దేశంలో ప్రముఖ విద్యా సంస్థల్లో BC విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లింపు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళ సభ్యులు అడిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ చర్చలకు సంబంధించినటువంటి ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి చర్చలు కూడా సభలో జరగనున్నాయి. ముఖ్యంగా శాసనసభలో సమావేశాలు ఈ రోజు రెండవ రోజు అయినటువంటి ఈ రోజు ఎవరైతే దివంగతులు అయ్యారో, అంటే ఈ మధ్య కాలంలో గత 6 నెలలుగా చూసుకున్నట్టయితే ఎవరెవరు ఈ మధ్యలో పాత మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించనున్నారు. ఇందులో దివంగత శ్రీ విజయరామారావు గాని, కోటిరెడ్డి రాములు గాని, కొత్తకోట దయాకర్ రెడ్డి, సోలిపేట రామచంద్రారెడ్డి, చిలుకూరు రామచంద్రారెడ్డి వీళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా శాసనసభలో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా 2 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధిక వర్షపాతం వల్ల కలిగే ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతిపై మంత్రులు కూడా సమాధానం ఇవ్వనున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం ఈ రోజు ముఖ్యంగా 7 కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టా ఉంది. దీనికి సంబంధించి నిన్న BSC మీటింగ్ లో కూడా నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా 7 బిల్లుల్లో అది తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బిల్ 2023 బిల్లును ప్రవేశపెట్టున్నాడు మంత్రి హరీష్ రావు గారు. అదేవిధంగా ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్ 2023 సంబంధించిన బిల్లును కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రవేశపెడతారు. అదేవిధంగా తెలంగాణ మైనారిటీ కమిషన్ చట్ట సవరణ బిల్లును మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ బిల్లును మంత్రి KTR ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా
తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు 2022 సంబంధించినటువంటి ఇది కూడా హరీష్ రావు ప్రవేశపెడతారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆ బిల్లును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రవేశపెడతారు. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు దీన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశపెట్టినారు. మొత్తానికి గవర్నర్ తిరస్కరించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటితో పాటు పలు కొత్త బిల్లులను కూడా ఈ సమావేశాలలో ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది వరుణ్. రెడ్డితే రాజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా 20 రోజుల డిమాండ్, ఇది ఆఖరి సభ కాబట్టి 20 రోజులు జరగాలి సభ అనే వాళ్ళు ఆరోపిస్తున్నట్లుగా ఈ రోజు అసెంబ్లీలో ఏమన్నా 20 రోజులు మేము జరుపుతాము అని వెల్లడించే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? వరుణ్, ఈ రోజు అయితే ప్రభుత్వం తరపు నుండి కానీ దానికి సంబంధించినటువంటి ఎట్లాంటి నిర్ణయం కూడా వెలువడే అవకాశం లేదు. ఎందుకంటే నిన్న బీఎస్సీ సమావేశంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో స్పీకర్ గాని ఇక్కడ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. 3 రోజులు సభా సమావేశాలు సరిపోతాయి. ఒకవేళ అవసరం అనిపిస్తే మరో 2 రోజుల తర్వాత ఆ బీఎస్సీ సమావేశం నిర్వహించి ఒకవేళ పొడిగింపు ఏమైనా ఉంటే అవకాశం ఉంటే ఆలోచిద్దాం అన్నట్టు చెప్పారు. కానీ ప్రభుత్వానికి అయితే ఈ సమావేశాలను అయితే పొడిగించే ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే కనిపించడం లేదు. సో చూడాలి మరి రేపు ఏమైనా బీఎస్సీ మీటింగ్ నిర్వహించి మళ్ళీ ఇంకా ఏమన్నా పని దినాలను పెంచుతారా లేదా అనేది ఈ రోజుకైతే అలాంటి నిర్ణయం అయితే ఏమీ వెలువడే అవకాశం అయితే లేదు వరుణ్. రైట్ రాజు, బీజేపీ నేతలు RRR ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు, రాజా సింగ్, అదేవిధంగా ఈటెల రాజేందర్ వీరు ముగ్గురు ఆరోపిస్తున్నట్లు మాకు మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు, అదేవిధంగా నిన్న జరిగిన చర్చలో కూడా మమ్మల్ని పిలవలేదు, ఈ రోజు కూడా మాట్లాడటానికి మాకు అవకాశాలు ఇవ్వకపోవచ్చు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. దీంట్లో ఎంతవరకు నిజమంది? నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడుతూ వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళు అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీలో వాళ్ళకి ఒక గది కూడా కేటాయించలేదు, బీజేఎల్పీకి సంబంధించినటువంటి ఒక గది కూడా కేటాయించలేదు. ఎందుకంటే వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ సమావేశాలకు వస్తారు కాబట్టి చాలా దూరం నుండి వస్తారు. వాళ్ళు ఒక గంట ముందుగానే రావచ్చు, వచ్చినప్పుడు మాకు కొద్దిసేపు కూర్చోవడానికి కూడా ప్రత్యేకంగా గదులు లేవని చెప్పి సో వాళ్ళైతే ప్రభుత్వాన్ని ఆల్రెడీ స్పీకర్ ను కూడా కోరడం జరిగింది. ఆ స్పీకర్ కూడా దానికి సంబంధించినటువంటి ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఈటెల రాజేందర్ నిన్న ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీతక్క కూడా నిన్న మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వం వరద సహాయానికి సంబంధించినటువంటి 500 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఏదో ప్రకటించింది, చేతులు దుక్కుతుంది తప్పితే ఇంతవరకు కూడా మాకు ఏ విధమైనటువంటి ఏది కూడా ఇవ్వలేదు, దానికి విధి విధానాలు కూడా ఖరారు చేయలేదు. ఇది ఒక ప్రభుత్వం అసమర్థ పాలన అని చెప్పి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. మొత్తానికి ఇది బీజేపీ వాళ్ళు కూడా విమర్శిస్తా ఉన్నారు. మాకు అసలు మాట్లాడే అవకాశం ఎంతవరకు ఇస్తారనేది ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాజా సింగ్ వాళ్ళ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి మిగిలిన 2 మాత్రమే ఉన్నారు కాబట్టి సో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారా అనేది వేచి చూడాలి వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.